తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మహిళలు కొంతమందికి పెన్షన్లు వచ్చి మరి కొంతమందికి రాకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక వృద్ధురాలు అయితే ఉన్నారు. ఆమెకు పెన్షన్ రావట్లేదు, సరిగ్గా ఎలాంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేకని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వారితో అడిగి తెలుసుకున్నాం. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మమ్మ, బుడిగ జంగం లక్ష్మమ్మ. మీరు? బుడిమే జంగం లక్ష్మమ్మ. నా భర్త పేరు లాలయ్య. 5 సంవత్సరాల పచ్చవాతం వచ్చి కింద పడి లేస్తలేడు. మంచం పైనే. నాకు కొడుకులు లేరు. ఒక్కటే బిడ్డ నాకు. ఆ బిడ్డ నాదవుతుంది. అల్లుడు అవుతాడా? కానికి ఎవరైతే ఇట్లా అడకతింటే ఏమంటారు? మీ అసలు ఏమైందవా? పింఛన్ వస్తుంది, కేసీఆర్ పింఛన్ ఇస్తున్నాడు నీకు, 2000 పింఛన్ వస్తుంది. 2000 పింఛన్ తాత నువ్వు తినుకుంటుంటే బాగా కదా అంటారు. ఆడ వచ్చేది ₹1 లేదా 6 కిలోల బియ్యం తింటున్నాం. 6 కిలోల బియ్యం శివాయ్ ఏమీ లేదు. ఇప్పుడు నీకు పింఛన్ రావట్లేదా? పింఛన్ లేదు, నా ముసలోనికి లేదు, నాకు లేదు. ఎందుకు రావట్లేదు? చేస్తామని ఆ చేసుడే లేదు. ఇప్పుడు మీరు ఏడా దాంట్లో చూడండి, ఆన్ వల్ల చూస్తారా, మెసేజ్లో చూస్తారా? నీ ఆధార్ కార్డు కొనరామంటే కూడా కొండొస్తాను. నా ముసలోంది నాది. కొత్త పింఛన్లు వచ్చి ఇప్పుడు 11 నెలలు 12 నెలలు అవుతుంది. కొత్త వాళ్ళకి వచ్చే కానీ నా ముసలోనికి 5 సంవత్సరాల కాలు చేతులు పచ్చవతం వచ్చి కింద పడ్డాడు. మంచం పైనే ఉంటాడు. అందుకోసం అడుగుంటున్నావా? మరి ఏం చేతు? మాకెవరు పెట్టాలి? కొడుకులు లేరు. ఒక్కటే బిడ్డ ఇల్లురికం తీసుకున్నా. బషీరాబాద్కి వెళ్ళి అల్లుని తెచ్చిన నీ రాకుండా అల్లుడు. 4 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. వాళ్ళ సంసారం మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి. లక్ష్యం కళ్యాణం పైసలు అంటాడు. వాని ఇంట్లో మనబోయ ఒక్క మనమరాలు పెళ్లి చేసిన. ఇప్పుడు 8 సంవత్సరాలు అమ్మ అప్పుడు లేదు. లక్ష్యం పైసలు లేవు. లక్ష్యం కళ్యాణం పైసలు లేవు. మరి ఇప్పుడు ఇంకో 18 ఏళ్ళు ఉండదు ఇంకో మనమరాలు. ఆమెకన్నా పైసలు కావాలి. ఇప్పుడు ఏం లేదంటే అప్పుడు ఏం చేస్తుండ్రు మా మందిలా, మాది నింపినాడు మా బువ్వ శాస రోజు వాళ్ళది ఏం లేకుండా కాలు గడిగేది ఒక్క తావాండి, ఒక్క చెంబు, ఒక్క సర్వ ఇస్తుంటాం. ఇప్పుడు బెడ్డు, పలంగి, 2 తులాలు 3 తులాల బంగారం, మళ్ళీ మా మనమనికి బైకు కావాలి. ఇప్పుడు మీ ముసలైన అడ్డం పడ్డాడు కదా, మరి మందులు వాడుకుంటుండా. గురుమెట్కల మందులు, మళ్ళీ ఇక్కడ శిలైపేట మందు వాడుతుండ. అక్కడ ఎమ్మెల్యేని కలిసినావు ఎప్పుడైనా? కలిసి ఇట్లా పెన్షన్ వస్తుందా? చెప్పిన వస్తుంది అయిపోయా. అవ్వలే కువ్వలే అంతా పోయింది. వాని ఇంట్లో మన వచ్చి కేసీఆర్ ఇంట్లో మన పోయింది. మేము కట్టుకున్న ఇండ్లు బిడ్డ రాజశేఖర్ ఇచ్చిన ఇల్లు ఒకటి. ఆయన సచ్చిసరిగానే పోయాడు. మేము కూడా పోని ఆయన తని కానీ ఆయన ఇచ్చినవి ఇండ్లు. మేము సొంతం కట్టుకున్న ఒక్క ఇల్లు ఇంకంతే. దానికి శివాయి మాకేం లేదు. 6 కిలోల బియ్యం ఇస్తున్నాడు. 6 కిలోల బియ్యం ఒకటి తింటున్నాం. సున్నాయినా ఏం లేదు. సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు ఉండడు. తురుకోడు ఉండడు. వానికి అతి తెలియదు గతి తెలియదు. వాడు ఉండ బిల్డింగ్ కూడా అమ్ముకొని పెట్టిండు. దానికి కేసీఆర్ అంతా మంచి చేస్తున్నా అని చెప్పారు. మరి మీకు నాకేం మంచిగా చేయలేడు బిడ్డ. వాని ఇంట్లో మన పోయని వాడు మాకేం మంచిగా చేయలేడు. ఎంత వస్తాయి మరి రోజు? ఏమిట్లా దీంట్లో 200 300 పొద్దు మూకులు రాత్రి 9-10 గంటల దాకా దొరికితే 400 మంచిగా ఇస్తే. ఇవ్వకపోతే దానికి ఏం చేస్తాం? కొడుదునా నిన్ను కొడుదునా? నీ ఆఖరి ఉంటే నా సొంతము దారు అవతల దుగ్గాపురం మంచనపల్లి దుగ్గాపురం. మాకు బాధ ఉండదు. మళ్ళా ఈ మోకాలు నొప్పులు ఏం లేవు. మోకాలు కూసుంటే లేవు. నీకు రా దీని మీద కూసుంటే వస్తుంది. కట్టె పట్టుకొని నడవాలి. ఈ ఉమ్మరికి నేను కట్టె పట్టుకొని నడవాలి. నా సూదులు పింఛన్ బంద్ అవుతుంది, బియ్యం బంద్ అవుతుంది. అంటే 6 కిలోల బియ్యం కూడా పోతాయి కదా. నా ముసలోని 6 కిలోలు, నా 6 కిలోలు. మాకు పింఛన్ అయితే లేదు కానీ బియ్యం కట్ అయితే అన్ని కట్ అయితే అంటే సూదులు తీసుకుంటాం పడితే మూలకు. నా ముసలోడు మొదలే వాడి నేను వాడితే ఇంకా మాకు ఇంకెవరు ఉండరు దిక్కు. ఆడుకోవద్దంటే ఏం చేయాలి? చచ్చిపోవాలి. మందు తెచ్చుకోవాలి, కళ్ళు తెచ్చుకోవాలి, కళ్ళులో కలుపుకోవాలి, తాగాలి, పండుకోవాలి. అంతకు మిక్కిలి ఏమి లేదు మా పరిస్థితి. సత్యం చెప్పాలి బిడ్డ. ఆడుకోయినా కానీ కరెక్ట్ చెప్పి సవాలి. కళ్ళు కావాలి. చచ్చిపోయినాక నా బొందు మీద పోయి ఇట్లా నాయకులు కానీ ఆదుకుంటారు, చేసుకోగలుగుతారు. ఇట్లా అడుక్కోకుండా ఉంటే ఛాయ్ దుకాణం పెట్టుకుంటా. దుగ్గాపురం మంచనపల్లి దుగ్గాపురం అంటే అనే దిగుతుంది బస్. ఈ వృద్ధురాలు అయితే తన కుటుంబ పోషణ ఎల్లక తన భర్త మంచానికే పరిమితం అవ్వడం పట్ల ఇబ్బంది పడుతుండు. ఎటు చేసినా కూడా అటు అల్లుడు బిడ్డ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అలాగే వారికి 3 బిడ్డలు అంటూ కూడా 4 బిడ్డలు అంటూ కూడా చెప్తుంది. ఒకవేళ ఈ అడుక్కు తినడం బంద్ చేస్తే ఎవరైనా నాయకులు కానీ పెద్దేముల దుగ్గాపురం గ్రామానికి చెందినటువంటి వృద్ధురాలకి ఎవరైనా సాయం చేసి అక్కడ ఒక టీ స్టార్ కానీ
ఏదైనా ఒక చిన్న ఒక 5,000 10,000 రూపాయలకు సంబంధించింది ఏదన్నా వ్యాపారం చేసుకొని బతకగలుగుతానని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. ఆ ప్రాంతవాసులు ఎవరైనా ఉంటే ఈ యొక్క వృద్ధురాలని ఆదుకొని ఈమెకు ఒక ధైర్యం ఇచ్చి ముందుకు వస్తారని సహాయం కోసం మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఒక ఆధారం చూపించి వాళ్ళ వృద్ధ దంపులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. తాండూరు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు మా భర్త 5 సంవత్సరాల కాలు చేతులు పడిపోయి మంచాన పడ్డాడు. మాకెవ్వరు దిక్కులేరు, కొడుకులు ఏమి లే, ఒక్కటే బిడ్డ నాకు. తెచ్చిన ఇల్లిరికం తెచ్చిన చేసిన వాళ్ళకు 4 ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడు. వాళ్ళ 4 ఆడపిల్లలకు లగ్గాలు చేయడానికి తిప్పలైంది. మాకు పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. మీరు మా పరిస్థితి తీసి మాకు మంచిగా చేయాలంటే నేను కోరుకుంటుండ. మీ పాదాలకు నమస్కారం నాయన. మీరు ఒక దేవుళ్ళు, మాకు దేవుళ్ళే, మీరే దేవుళ్ళని మీకు ఏడుకుంటున్నాను నేను. మాకు మాత్రం పింఛని కావాలి, పింఛని కావాలి. మాకు ఏం లేదు, మాకు పింఛని కావాలి, ఇల్లు కావాలి. గిన్నె చేతులు పట్టుకొని బిచ్చం ఆడుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం. మాకు మీ తల్లు లాంటి వాళ్ళం మేము. మాకు మీరు సాయం చేసిండ్రంటే మీకు చచ్చినన్ని దినాలు రుణపడి ఉంటాం.